ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. వృషభ రాశి స్నేహితులారా, రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద తుఫాను లాంటి మార్పు రాబోతుంది. మీ జీవితంలో 10 కీలకమైన పరిణామాలు, ఫలితాలు ఖచ్చితంగా నేటి రాత్రి నుంచే ఈ రాబోయే 5 రోజుల్లో జరగబోతున్నాయి. ఇది విని మీ గుండె కూడా దడదడలాడిపోతుంది. ఎందుకంటే మిత్రులారా, ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ 5 రోజుల్లో వృషభ రాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది. ఇక ఏడవడం, బాధపడడం ఆపేయండి. ఎందుకంటే స్నేహితులారా, 2022 తర్వాత వృషభ రాశి వారి జీవితం పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. ఆఖరికి చిన్న పిల్లాడు కూడా మిమ్మల్ని వేలెత్తి చూసే పరిస్థితి వచ్చింది. ఇంట్లో కూడా మీకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోతూ వచ్చింది. గత కొంతకాలంగా శని, రాహు, కేతువుల కలయిక మీ పరపతిని, మీ పరువు ప్రతిష్టలను, ధన సంపదను, భూమిని, ఆస్తులను, ఆర్థిక విషయాలను అన్ని లాక్కున్నంత పనిచేశాయి. కానీ వీటన్నిటికంటే పెద్దదిగా మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ రాత్రుల నిద్రను లాక్కుంది. ఇలా మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చింది. 2022 తర్వాత గ్రహాల తాకిడి మీ ప్రపంచాన్ని మార్చేసింది. అవునా కాదా? అసలు దేవుడే లేడేమో, దేవుడి మీద కూడా నమ్మకం పోయేంత నిస్సహాయ స్థితికి మీరు వచ్చేశారు. కానీ భగవంతుడి న్యాయంలో ఆలస్యం ఉంటుంది, కానీ అన్యాయం మాత్రం ఉండదు. ఇప్పుడు రాబోయే ఈ 5 రోజుల్లో మీ జీవితంలో ఏలినాటి శని కంటే భయంకరమైన కష్టాలన్నీ పటాపంచలై మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక గొప్ప మలుపు రాబోతుంది. ధన సంపదల సునామీ అన్ని వైపుల నుంచి రాబోతుంది. ఎవరైతే మిమ్మల్ని పనికిరాని వారిగా భావించారో, ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, ఇప్పుడు రాబోయే 5 రోజుల్లో అదే వ్యక్తులు మీ కాళ్ల కిందకు రాబోతున్నారు. మీ ముందు వారి తలను తలదించుకోబోతున్నారు. వారు కూడా నిస్సహాయులైపోతారు, డబ్బును కోల్పోబోతున్నారు. ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని వదిలేశారో అదే వ్యక్తి మీ కాళ్లకు దండం పెట్టి మరి మీ జీవితంలోకి రాబోతున్నారు. వృషభ రాశి వారు, ఒకప్పుడు ప్రతిదీ మీకు అనుకూలంగా పనిచేసిన సమయం ఉండేది. మీ ఆకర్షణ, మీ హోదా ఎంతగా ఉండేదంటే ఇంట్లో మీ ప్రమేయం లేకుండా ఏది జరిగేది కాదు. ఇరుగు పొరుగు వారు మీ సలహాలు అడిగేవారు. స్నేహితులు మీ అభిప్రాయం కోసం వేచి చూసేవారు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు మీ సహాయం కోరేవారు. కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది మీకు తెలుసు కదా. వృషభ రాశి వారు, ఇప్పుడు మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అవును, ఎవరు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. వృషభ రాశి వారు, ముందుగా మీరు కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి, అంతా మంచి జరుగుతుంది. ఇక వృషభ రాశి వారు, నేను ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే శనిదేవుడు మీ నుండి ఎంతో లాక్కున్నాడు. ఒక సమయం ఉండేది, మీకు ఎన్నో పెద్ద పెద్ద పదవులు లభించే సమయం, ప్రతి చోట మీకు గౌరవం దక్కే సమయం. వృషభ రాశి వారు ఏది చేసినా అందులో వారికి విజయం ఖచ్చితంగా దక్కే సమయం. ఎందుకంటే మీరు శుక్రుడి రాశివారు. కానీ 2022 కంటే ముందు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నుండి డబ్బు సంపద రావడం మొదలయ్యేది. మీరు రాజులాంటి జీవితాన్ని గడిపేవారు. వృషభ రాశి వారు, అవును, ఇలాగే ఉండేవారు. కానీ శని, రాహువు, కేతువుల ప్రభావం వల్ల మీ పరిస్థితి చాలా దీనంగా, చాలా దారుణంగా మారిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? అసలు మీ తప్పు ఏమైనా ఉందా? మీరేం చేశారు? దీనివల్ల మీరు ఈ రోజు ఇలా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి గౌరవం మళ్ళీ తిరిగి రాబోతుంది. యజమాని ముందు పనివాళ్లు ఎలా ఉంటారో అలాగే మీ ముందు వేరే వ్యక్తులు అలా ఉండబోతున్నారు. గతంలో వచ్చిన కష్టకాలంలోనే మీ చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితుల నిజస్వరూపం మీకు చాలా బాగా అర్థమైంది. మీరు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మీ చుట్టూ తిరిగిన బంధువులే మీరు కష్టాల్లో పడగానే ముఖం చాటేశారు. మీరు కొద్దిగా ఎదిగినా, కొత్త వస్తువు కొన్నా లోపల కుళ్ళుకోవడం, పైకి నవ్వుతూ వెనుక చెడుగా మాట్లాడడం వారి నైజం. అవును, అది వారి వల్లే సాధ్యపడుతుంది. అంతటి గొప్పవారు అయిపోయారు మీ బంధువులు. మీకు ఏదైనా నష్టం వస్తే జాలి చూపిస్తున్నట్లు నటిస్తారు. లోపల మీ పరిస్థితిని చూసి సంతోషపడడం మొదలు పెట్టారు. అవసరానికి మాత్రమే మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తే వాడుకొని మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం తప్పించుకొని తిరుగుతారు. మీరు ఎవరికైతే ఒకప్పుడు అవసరానికి డబ్బు సాయం, సమయాన్ని వారి కోసం వెచ్చించారో మీకు కష్టం వచ్చి మీకేదైనా అవసరం అయినప్పుడు మాత్రం మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. మనుషులు ఎలా ఉండాలి, ఎలా పైకి ఎదగాలో మీకే చెప్తున్నారు. శుభకార్యాల్లో మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ పక్కవారికి మీ గురించి ఎగతాళిగా చెప్తున్నారు. ఇక ఇంట్లోని పరిస్థితి చూస్తే మీ కష్టానికి అసలు గుర్తింపు లేకుండా పోయింది. అవును, కుటుంబం కోసం మీరు ఎంత త్యాగం చేసినా, ఎంత కష్టపడినా చివరకు చిన్న తప్పు దొర్లినా నిందలన్నీ మీపైనే మోపారు. అవును, డబ్బు వచ్చినప్పుడు, డబ్బు ఎక్కువగా సంపాదించినప్పుడు ఇంట్లోని వారి ప్రవర్తన ఒకలా, డబ్బు లేకుండా మీకు మీ సొంత ఖర్చుల కోసం వాడుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులు వేరేలా కనిపించాయి. ఇంట్లో ప్రశాంతత కరువై ఎప్పుడు ఎవరితో గొడవ జరుగుతుందో తెలియని
ఒక వింత భయం, ద్వేషపూరిత వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు మీ ఆలోచనలను తక్కువ చేసి మాట్లాడడం, ముఖ్యమైన నిర్ణయాల్లో మీ అభిప్రాయానికి విలువ ఇవ్వకపోవడం, అంటే నిర్ణయాలు మొత్తం వారు తీసుకున్న తరువాత మిమ్మల్ని అడగడం, నిర్ణయాలు తీసుకునే ముందు అడగకుండా ఉండడం. తోబుట్టువులు మరియు ఇంట్లోని పెద్దలు తమ తప్పులను ఒప్పుకోకుండా తమ అహంకారంతో మీపై ఎదురుదాడికి దిగడంతో మీరు తీవ్రమైన ఒంటరితనానికి గురయ్యారు. మరోవైపు ఆర్థిక సంక్షోభం మిమ్మల్ని ఊపిరాడకుండా చేసింది. ఆదాయం ఎంత ఉన్నా కూడా అనుకోని ఖర్చులు, హాస్పిటల్ బిల్లులు, మెడికల్ షాప్ ముందే మీ డబ్బులు మొత్తం అయిపోయాయి. అలాగే వస్తువులు రిపేర్లు, మిమ్మల్ని సహాయం అడుగుతూ చాలా డబ్బులే మీరు పోగొట్టుకున్నారు. మీరు ఎదుర్కొన్న ఆ ఆర్థిక సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువగా అయ్యి సమాజంలో మీరు ఎలా బ్రతకాలి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని బాధపడుతున్నారు. చేతిలో డబ్బు లేనప్పుడు ఇంట్లోని భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఎలాంటి చిన్న చూపు మిమ్మల్ని చూశారో మీకు గుర్తుండే ఉంటుంది. దాంపత్య జీవితంలో పెళ్లైన వారి పరిస్థితి ఎంత నరకంగా మారింది అంటే చిన్న చిన్న మాటలకే పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోవడం, పెద్ద ఎత్తున అరవడం. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా తగ్గిపోయింది. ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరి మధ్య మానసిక దూరం చాలానే పెరిగిపోయింది. పరాయి వారిలా దూరం అవుతున్నారు. అత్తమామలు లేదా బయటి వ్యక్తుల అనవసరపు జోక్యం వల్ల భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు అంతులేనివి. అవును, వీరి మధ్య వచ్చే గొడవల కన్నా పక్కన ఉన్న వారి వల్ల వచ్చే గొడవలే వీరిని దూరం చేస్తున్నాయి. వివాహ బంధంలో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడి చివరకు కలిసి ఉండలేక విడిపోవడమే మేలేమో. ఒంటరిగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను అనే ఆలోచనలు మీలో మెదులుతున్నాయి, మీ భాగస్వామిలో కూడా. అయితే ఇదే సమయంలో పెళ్లి కాని వారి పరిస్థితి చూస్తే ఎన్నో సంబంధాలు మాట్లాడి చివరిదాకా వచ్చి అకస్మాత్తుగా అవి ఆగిపోతున్నాయి. వాటిని చెడగొట్టేది ఎవరో కాదు, మీ దగ్గర వాళ్లే. ఎదుటివారు చిన్న చిన్న కారణాలు చెప్పి సంబంధాలను వదిలేస్తున్నారు. అలాగే ప్రేమించిన వ్యక్తులు చివరి క్షణంలో తీవ్రమైన మోసం చేయడం, వారి దారిని వారు చూసుకోవడం, ఇలా నమ్మక ద్రోహం చేయడం, అలాగే కుటుంబ ఒత్తిళ్లకు తలొగ్గి వదిలి వెళ్లిపోవడం జరుగుతుంది. తోటివారికి పెళ్లిళ్లు అయ్యి స్థిరపడడం చూసి మీకన్నా తక్కువ స్థాయి, తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఆల్రెడీ పెళ్లయ్యి సంతోషంగా ఉండడం చూసి మీరు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అందరూ సెటిల్ అయిపోయారు, వారి లైఫ్ ని వారు లీడ్ చేస్తున్నారు. అయితే నాలో ఏదైనా లోపం ఉందా, ఎందుకని ఇలా జరుగుతుంది, బంధువులేమో ఇలా మాట్లాడుతున్నారు, వారి మాటలు వినలేకపోతున్నాను అని పక్క వారిని చూసి మీరు బాధపడుతున్నారు. వృషభ రాశి వారి గురించి ఆలోచిస్తే దాదాపు 4 సంవత్సరాల క్రితం శని, రాహువు, కేతువులు మీ రాశి అక్షంపై ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు తెలుసు. మీకు ఇక ఎవరి అవసరం లేదని, ఎంతో ఒంటరితనాన్ని మీరు అనుభవించారు. ఒక్కొక్కటిగా మీ బంధాలు, సంబంధాలు వాటి నిజస్వరూపాన్ని మీకు చూపించాయి. నా జీవితంలో ఏమాత్రం పాత్ర లేని ఆ వ్యక్తులకు నేను అనవసరంగా ప్రాధాన్యత ఇస్తున్నాను అని నెమ్మదిగా మీకు అనిపించడం మొదలైంది. వృషభ రాశి వారు చాలా సున్నితమైన రాశి. వీరు పెద్ద పెద్ద పనులు చేయడానికి మొదలు పెట్టినా సరే వీరి జీవితంలో జరిగేది ఏది చిన్నదిగా ఉండదు. డబ్బు సంపాదించినా పెద్ద మొత్తంలో సంపాదిస్తారు. ఒకవేళ నష్టం వచ్చినా పెద్ద నష్టమే వస్తుంది. సమస్య వచ్చినా చిన్నది కాదు, పెద్ద సమస్యలే వస్తాయి. సంతోషం వచ్చినా చాలా పెద్ద సంతోషం వస్తుంది. కష్టం కూడా అలాగే ఉంటుంది. దీనిని అర్థం చేసుకోలేకపోతే మీ జీవితం ఒక శాపం, అర్థం చేసుకుంటే మీ జీవితం ఒక స్వర్గం లాగా మారుతుంది. కానీ మీరు ఏం చేస్తారంటే మీ బంధువులు, మీ తల్లిదండ్రుల రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు, అలాగే బయట స్నేహితులు, ఇరుగు పొరుగు వారు మీపై కొద్దిగా అసంతృప్తి చెందినా, కోపగించుకున్నా, ఏదైనా మాట అన్నా ఎన్నో నెలల పాటు మీ మనసులో ఒక ఆలోచన తిరుగుతూ ఉంటుంది. అసలు వారు ఎందుకు ఇలా నాపై కోపగించుకుంటున్నారు అనే విచిత్రమైన భావన మీలో అలాగే ఉండిపోతుంది. వారిని బుజ్జగించడానికి మీరు గడప గడపకు తిరుగుతారు, వారి ముందు తలదించుకుంటారు. ఏ తప్పు చేయకపోయినా మీరే తప్పు చేసినట్లు భావిస్తారు. వారికి రకరకాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే మీ సున్నితత్వాన్ని చూసి మీ బలహీనతగా వారు భావిస్తారు. అదే వ్యక్తి ఆ తర్వాత మీ జీవితాన్ని నరకం చేసే పనిని మొదలెడతారు. ఎందుకంటే ఎవరైనా కొంచెం కోపగించుకున్నా మీరు తల్లడిల్లిపోతారని, ఆ తర్వాత మీకు బతకడంలో ఆనందమే ఉండదని వారికి అర్థమైపోయింది. ఎందుకు అంత ఓవర్ థింకింగ్ చేస్తారు, అసలు ఇలా ఎందుకు జరిగింది, నా తప్పేంటి, నేనెందుకు ఇలా చేశాను అని కుమిలిపోతారు. కానీ నిజానికి తప్పు మీది కానే కాదు, మీరైతే ఏమి చేయలేదు, తప్పు వారిదే. అయినా గాని బాధ మీరు అనుభవించాల్సి వస్తుంది. గత కొంతకాలంలో మీ జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద అవకాశాలు వచ్చాయి. మీరు ఏదో పెద్ద మొత్తం డబ్బు సంపాదించాల్సింది ఉండేది. మీ వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సింది ఉండేది. ఆ విషయాన్ని సాధించేంత సమర్థులు మీరు. ఆ గమ్యాన్ని చేరుకోబోయే దశలోనే ఉన్నారు. కానీ అకస్మాత్తుగా ఎవరో ఒక చెడ్డ వ్యక్తి యొక్క నల్లటి దృష్టి తగిలింది. మీరు శిఖరాన ఉన్న సమయంలో ఆ వ్యక్తి యొక్క దృష్టి వల్ల మీరు ముళ్ళబాటను దాటుకుంటూ చేరుకున్న ఆ స్థానం నుండి వెంటనే కింద పడిపోయారు. మీ నోటి దాకా వచ్చిన ఆ ముద్ద
మీకు దక్కకుండా పోయింది. మీరు అడుగడుగున ఎదురు దెబ్బలు, ముళ్లను భరిస్తూ తుఫానులను తట్టుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. కుటుంబం నుండి మీకు ఎప్పుడూ మద్దతు లభించలేదు. భావోద్వేగ పరంగా ఎప్పుడూ ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. మిమ్మల్ని ఎవరూ మోటివేట్ చేయలేదు. మీ భుజంపై చెయ్యి వేసి నువ్వు ముందుకెళ్ళు, నేను నీ వెనుక ఉన్నాను అని చెప్పే వ్యక్తులు ఎవరూ మీకు దొరకలేదు. మీ కుటుంబ ఆలోచన మీ ఆలోచన కంటే పూర్తిగా భిన్నంగా ఉంది. మీరు పెద్ద పెద్ద పనులు చేయాలనుకుంటే వారు మిమ్మల్ని చిన్న చిన్న పనులకే పరిమితం చేయాలని చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే మీరు గమ్యం యొక్క 99% చేరుకుంటారో అప్పుడు మీరు గమనించి ఉంటారు, శని, రాహువు, కేతువుల సమయంలో శనిదేవుడు మిమ్మల్ని ఇక్కడి దాకా అయితే చేర్చాడు. కానీ మార్గంలో మీకు కలిసిన వ్యక్తులకు మీరే స్వయంగా మీ రహస్యాలన్నీ చెప్పేస్తారు. మీ బలహీనతలు అన్నీ చెప్పేస్తారు. ఆ తరువాత వారు మీపై దిష్టి పెట్టారు, చెడును ప్రయోగించారు. ఇదే మీ తప్పయింది. సరిగ్గా కేవలం ఒక్క అడుగు మాత్రమే ముందుకు వేయాల్సిన చోట మీరు దెబ్బతింటున్నారు. ఇంట్లో ఎవరో అనారోగ్యం పాలవ్వడం, డబ్బులు వృధా అవడం, ఇంట్లో గొడవలు చిన్న చిన్న వాటికే పెద్దవిగా జరగడం, బంధాలు తెగిపోవడం, ప్రేమించిన వారు వదిలి వెళ్లిపోవడం, సరిగ్గా చివరి సమయంలోనే అందరూ మిమ్మల్ని కావాలని అడ్డుకోవడం, శత్రువుల వల్ల కొద్దిగా, సొంత వారి వల్ల కొద్దిగా, రాహు వల్ల కొద్దిగా, శని వల్ల మీలాంటి అమాయకపు వృషభరాశి జాతకులు మాటిమాటికి విఫలం అవుతూ వచ్చారు. కానీ వృషభరాశి స్నేహితులారా, ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. ఇకపై రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన టర్నింగ్ పాయింట్ రాబోతుంది. పాత చీకటి రోజులు ముగిసి ఈ రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో ఒక స్వర్ణయుగం ప్రారంభం కాబోతుంది. గురువు 3వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. కాబట్టి 5 రోజుల్లో మీలోని క్రియేటివిటీ అద్భుతంగా పెరగబోతుంది. తెలివితేటలు అద్భుతంగా పెరగబోతున్నాయి. మానసిక ధైర్యం అద్భుతంగా పెరగబోతుంది. మీలో ఉన్న టాలెంట్ ను గురువు మీ అదృష్టాన్ని రాబోయే 5 రోజుల్లో ఖచ్చితంగా మేల్కొల్పుతారు. మీ రాశ్యాధిపతి శుక్రుడు తులారాశిలోకి అంటే 6వ స్థానంలోకి వెళ్తారు. 6వ స్థానం రోగాలు, రుణాలు, శత్రువుల స్థానం కాబట్టి ఈ 5 రోజుల్లో ఎంత పెద్ద రోగమైనా నయమయ్యే మార్గం కనిపిస్తుంది. ఏదైనా వ్యాధి మిమ్మల్ని వేధిస్తుంటే, చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటే అవి తొలగిపోతాయి. అయితే శుక్రుని వల్ల తీపి తినాలనిపిస్తుంది. అయితే మీరు తీపిని ఎక్కువగా తినవద్దు. జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు రుణస్థానంలో ఉన్నప్పుడు అప్పుల నుండి విముక్తి లభించే బలమైన యోగాలు ఈ 5 రోజుల్లో ప్రారంభమవుతాయి. వృషభ రాశికి శుక్రుడు ధన, ప్రేమ కారకుడు కాబట్టి మిమ్మల్ని వదలకుండా ఉన్న అప్పుల నుండి ఈ 5 రోజుల్లో చాలా త్వరగా విముక్తి లభించే మార్గాలు దొరుకుతాయి. సూర్యుడు తన సొంత క్షేత్రమైన సింహరాశికి చేరుకుని బలపడతాడు. గతంలో కేతువు వల్ల ఇంట్లోనూ మనసు లగ్నం కాకపోవడం, పని వ్యాపారాల్లోనూ ఆసక్తి లేకపోవడం, కుటుంబం నన్ను అర్థం చేసుకోవడం లేదనే వైరాగ్యం, చాప మీద పడుకున్న చాలు పచ్చడి మెతుకులు తిని బతికేయవచ్చు, కానీ నాకు ఈ బాధలు వద్దు అనే నిరాశ ఏర్పడింది. కానీ ఇప్పుడు ఈ రాబోయే 5 రోజుల్లో సూర్యుని రాకతో కుటుంబ సుఖం లభిస్తుంది. భౌతిక సుఖాలు చాలా త్వరగా పెరుగుతాయి. లగ్జరీ పెరుగుతుంది. మీ ఇంటి పనులు ఏవైనా నిలిచిపోయి ఉంటే అవి ఈ 5 రోజుల్లో మళ్ళీ ప్రారంభమవుతాయి. కొత్త ఇల్లు తీసుకోవడానికి, కొత్త వాహనం కొనుగోలు చేయడానికి బలమైన పునాదులు ఈ రాబోయే 5 రోజుల్లో పడతాయి. రాహువు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశించారు. ధనిష్ట నక్షత్రం ధన నక్షత్రం కాబట్టి మీ కెరీర్ స్థానంలో రాహువు వల్ల రాబోయే 5 రోజుల్లో మీ కెరీర్ లో పెద్ద ఎత్తున ఎదుగుదల, ఊహించని పెద్ద ఉద్యోగం లేదా వ్యాపారంలో భారీ డీల్ సాధించి అభివృద్ధి చెందే అద్భుతమైన ఐడియాలు రాబోతున్నాయి. శని మీ ధన సంపాదన స్థానంలో వక్రించి ఉన్నాడు కాబట్టి గతంలో మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఈ 5 రోజుల్లో నికరంగా మీకు దక్కడం మొదలవుతుంది. గతంలో శని వల్ల చాలా కష్టపడ్డ ఫలితం వేరే ఎవరో అనుభవించిన పరిస్థితులు ఇకపై రావు. ఆ పాత కష్టానికి సంబంధించిన ఫలితం కూడా ఈ రాబోయే 5 రోజుల్లోనే లభిస్తుంది. ఈ మార్పులతో పాటు రాబోయే 5 రోజుల్లో పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. గతంలో జరిగిన మోసాలు, బ్రేకప్ల బాధల నుండి, పాత చేదు జ్ఞాపకాల నుండి పూర్తిగా బయటపడతారు. మీ స్థాయికి, మీ ఆలోచనలకు గౌరవం ఇచ్చే మంచి వ్యక్తితో సంబంధం కుదిరి కొత్త జీవితం ఆనందంగా ప్రారంభమయ్యే శుభవార్త ఈ 5 రోజుల్లో వింటారు. మీ ఎదుగుదలను అడ్డుకున్న మానసిక అడ్డంకులు తొలగిపోతాయి. ఇక పెళ్లైన వారికి దాంపత్యంలో ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు ఈ 5 రోజుల్లో సమసిపోతాయి. మధ్యవర్తుల మూడో వ్యక్తి జోక్యం తగ్గి భార్యాభర్తల మధ్య నేరుగా అవగాహన పెరుగుతుంది. దూరం పెరిగిన సంబంధాల్లో మళ్లీ ప్రేమ, మానసిక సన్నిహిత్యం చిగురించి కుటుంబంలో నిజమైన మనశ్శాంతి ఏర్పడుతుంది. మిమ్మల్ని వదిలేసిన వ్యక్తి, మిమ్మల్ని తిరస్కరించిన వ్యక్తి ఈ రాబోయే 5 రోజుల్లో మళ్లీ మీ జీవితంలోకి రావాలని ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తారు. మీకు తెలియకుండా మళ్లీ ప్రేమ బొట్లు వేస్తారు. కానీ మీరు గత అనుభవాలను గుర్తుంచుకొని జాగ్రత్తగా ముందడుగు వేయాలి. వారి మాయమాటల్లో అస్సలు పడకూడదు. ఇంట్లో మిమ్మల్ని తక్కువ చేసి
చులకనగా చూసిన కుటుంబ సభ్యులే మీ నిర్ణయాలు మరియు మీ కష్టానికి తగ్గ ఫలితాలు చూసి ఈ రాబోయే 5 రోజుల్లో మీరు కనిపించినప్పుడు మీ మాటకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఒకప్పుడు మిమ్మల్ని ఒంటరి చేసిన వారే మీ సలహాలు తీసుకోవడం ఇకపై ప్రారంభిస్తారు. మీ పతనాన్ని చూసి లోపల సంతోషపడిన బంధువులు ఇప్పుడు ఈ 5 రోజుల్లో మీ ఆర్థిక స్థితి మరియు మీ దగ్గర ఉన్న డబ్బును చూసి మీ వ్యక్తిగత ఎదుగుదలను చూసి తలదించుకుంటారు. మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటారు, ఏడుస్తారు. ఎవరు అసలైన శ్రేయోభిలాషు, ఎవరు స్వార్థపరులు మీకు పూర్తి స్పష్టత రావడంతో అనవసరమైన బంధాలకు దూరంగా ఉండి మానసిక ప్రశాంతతను కాపాడుకుంటారు. అవసరం లేని వారిని దూరం పెడతారు. ఆర్థికంగా పాత అప్పులు తీర్చడానికి మార్గాలు ఈ 5 రోజుల్లో ఏదో ఒక విధంగా మీ ముందుకు వస్తాయి. నిలిచిపోయిన పనులు, ఆస్తులు, ఆర్థిక విషయాలలో రాబడి మొదలై డబ్బు నిర్వహణలో పరిపక్వతతో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అయితే వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా వినవలసిన ఒక విషయం చెప్తాను. మీరు గతంలో కొన్ని విషయాలు మీకు అర్థమైనా సరే చివరి నిమిషంలో మోసపోతూ వచ్చారు. అంటే మోసం చేస్తారు అని తెలిసినా గానీ మీ జాలిగుణం, మీ మంచితనం, అలాగే ఎదుటి వారిని చూసి కన్నీళ్లు రావడం, ఇలాంటి పరిస్థితులు వారికి తెలుసు కాబట్టి వారు మీ ముందు నటిస్తూ వచ్చారు. మీరు కూడా వారి నటనను చూసి నిజమనుకొని డబ్బును చాలా సార్లు వృధాగా వారికి ఇచ్చేశారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అవసరంలో ఉన్న వారికి తిరిగి ఇచ్చే వారికి సహాయం చేస్తే ఆ డబ్బు మనకి రెట్టింపు అవుతుంది. అదే చెడు పనులు చేసేవారికి, స్వార్థంతో ఉపయోగించుకునే వారికి లక్ష్మీదేవిని అలా ఇచ్చేస్తే లక్ష్మీదేవి మీపై కోపగించుకుంటుంది. మళ్ళీ మీ దగ్గరకు డబ్బు రావడం చాలా కష్టమవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట్లోని వారు కూడా కొన్ని పనులు చేయాలి. దేవునిపై పూర్తి భక్తిని చూపించాలి. అవును, ఏ కష్టాన్నైనా తీర్చేది దేవుడు మాత్రమే. కాబట్టి మధ్యలో మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న బాధలు అన్నీ దేవునితో స్వయంగా మాట్లాడండి. అవును, మీ మనసులోని బాధలు అన్నీ చెప్పుకోండి. మూడో మనిషితో మీకు ఎలాంటి పని లేదు. మీ బాధలు అన్నీ ఆ దేవునికి చెప్పుకుంటే ఆ దేవుడే స్వయంగా మిమ్మల్ని కరుణిస్తాడు. అయితే మీరు చేసే ఏ పనైనా దేవునిపై పూర్తి నమ్మకం ఉంచి పూర్తి భక్తి విశ్వాసంతో ఆ పనిని చేయాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. మీ మెదడులోకి ఎలాంటి చెడు ఆలోచనలను రానివ్వకండి. అవును, కొంతమంది ఏం చేస్తారు అంటే కొన్ని రోజులు భక్తిని చూపిస్తారు, మంచిగా ఉంటారు. వారి జీవితం మళ్ళీ సాధారణంగా, అంటే కొంచెం సెటిల్ అయ్యాము, అంతా బాగానే ఉంది, డబ్బు బాగానే వస్తుంది అనుకున్నప్పుడు దేవునిపై నమ్మకం తగ్గించి మరి చెడు అలవాట్ల వైపు వెళ్తారు. మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ దేవునికి మొక్కుకుంటారు. ఇలా చేస్తున్నారు అంటే మాత్రం మీలో స్థిరత్వం లేదు అని అర్థం. స్థిరత్వం లేని చోట లక్ష్మీదేవి ఉండదు. దేవుని అనుగ్రహం కూడా మీకు లభించదు. గుర్తుపెట్టుకోండి. అలాగే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. పిల్లలు మీ మాట వినే పరిస్థితులు కనిపించడం లేదు. అవును, పిల్లలు మీకు కొంచెం ఎదురు సమాధానం చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాట వినకుండా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. అయితే కోపం తెచ్చుకొని వారిపై అరవడం, కోపడడం ఇలాంటివి చేయకుండా వారితో నిదానంగా, ప్రేమగా మాట్లాడండి. వారు కొన్ని రోజులకు మారతారు. లేదు అని వారితో గొడవ పెట్టుకుంటే ఆ గొడవలు తారస్థాయికి వెళ్తాయి. అది ఇంట్లో ఎలాంటి పరిస్థితులనైనా తీసుకురావచ్చు. తరువాత మీరే బాధపడవచ్చు. కాబట్టి పిల్లల విషయంలో ఇలాంటివి చేయకండి. మీ పిల్లల కోసం మీరు ఒక అడుగు వెనక్కి వేయడంలో ఎలాంటి తప్పు లేదు. వృషభ రాశి స్నేహితులారా, శని తన 3వ దృష్టితో మీ లగ్నాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ 5 రోజుల్లో మీరు జీవితంలో ఖచ్చితమైన క్రమశిక్షణ పాటించాలి. ఉదయాన్నే సమయానికి నిద్ర లేవడం, సమయానికి పడుకోవడం, పనులను వాయిదా వేసే అలవాటును పూర్తిగా వదిలేసి ఏ పనిని ఏ సమయంలో చేయాలో ఆ పని అప్పుడే చేయాలి. అప్పుడే మీకు పూర్తి ఫలితం తొందరగా కనిపిస్తుంది. రాశి వారికి గ్రహ దోషాలు తొలగి, ప్రతికూలతలు తగ్గి, అనుకూలమైన ఫలితాలు త్వరగా రావాలి అనుకుంటే మీరు ఆచరించవలసిన కొన్ని పరిహారాలను చెప్తాను, వినండి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి లేదా దుర్గాదేవి ఆలయాన్ని దర్శించి నెయ్యితో దీపారాధన చేయాలి. వీలైతే లలిత సహస్రనామ స్తోత్రం లేదా కనకదార స్తోత్రం పఠించాలి. శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం నవగ్రహాలు శనిదేవునికి లేదా శివాలయంలో నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. ఓం శం శనిశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా భైరవ ఆరాధన చేయడం మంచిది. మంగళవారం లేదా శనివారం రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల శత్రు బాధలు, నరదృష్టి తొలుగుతాయి. రోజు ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్య భగవానుడికి రాగి పాత్రలో అర్హం సమర్పించి ఆదిత్య హృదయ స్తోత్రం చదవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలు, రోగులకు పండ్లు, మందులు లేదా ఆహారాన్ని దానం చేయాలి. అలాగే ప్రతి శనివారం పక్షులకు లేదా నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం,
శుక్రవారం నాడు పేదవారికి లేదా బ్రాహ్మణులకు బియ్యం, పాలు లేదా తెల్లని వస్త్రాలు దానం చేయడం ఆర్థికంగా మేలు చేస్తుంది. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవడం, రాత్రి సమయానికి నిద్రపోవడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది. వ్యక్తిగత విషయాలు, ఆర్థిక స్థితి, కుటుంబ రహస్యాలు, భవిష్యత్ ప్రణాళికలు ఇతరుల ముందు ప్రస్తావించకుండా నియంత్రణ పాటించాలి. పూర్తి భక్తితో ఈ పరిహారాలను పాటించండి. ఈ దానాలను చేయండి. మీకు ₹1 ఎక్కువే వస్తుంది తప్ప మీ డబ్బు ఎక్కడికి పోదు. గుర్తుంచుకోండి, మనం చేసిన దానికి మనకు రెట్టింపు ఫలితం వస్తుంది. దేవునిపై పూర్తి భక్తిని చూపించండి. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, జై శనిదేవ, తల్లి నీ దయ మాపై మా కుటుంబంపై ఎప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. శుభం.